నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజల కొంగు బంగారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు. 19న అమ్మవారి గద్దెలు ప్రాంగణ పునరుద్ధరణ ప్రారంభం. 28న మహాజాతర ముఖ్య అతిథులుగా పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. శాసనసభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పెన్షన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నూడా మాజీ చైర్మన్ తండ్రి ఇటీవల మరణించడంతో పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తండ్రి లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థన. తెలంగాణ శాసన మండలిలో కంటతడి పెట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సంక్రాంతి పండుగకు ఊరుకెళ్తున్నారా? జర జాగ్రత్త, పోలీసు వారి సూచనలు పాటించాలని ప్రజలకు సిపి సాయి చైతన్య సూచన. ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి తెస్తాం. శాసనసభలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. కామారెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ అధికారులకు సూచన. నిజామాబాద్ మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాపై సమావేశం. బీజేపీ ఎంఐఎం నాయకుల మధ్య వాగ్వాదం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖానాలో వెంటిలేటర్ల విషయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడడంతో చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల విషయంలో పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నిమ్స్ కు కెపాసిటీకి మించి పేషెంట్లు వస్తున్నారని మంత్రి చెప్పారు. చివరి నిమిషంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్ మీద నిమ్స్ కు వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువైందన్నారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్ లో అదనంగా మరో 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేడారం సమ్మక్క సారలమ్మల పవిత్ర సన్నిధి నేడు సరికొత్త కళను సంతరించుకుంటుందని శాసన మండలి సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడారు. మేడారం సమ్మక్క సారలమ్మ పవిత్ర నివాసం నేడు కొత్త కళను సంతరించుకుంటుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మేడారం క్షేత్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేయడం అభినందనీయమని మహేష్ గౌడ్ చెప్పారు. ఈ గొప్ప పనిలో పాల్గొంటున్న మంత్రులు, ఇన్ఛార్జీలు మరియు సంబంధిత అధికారులందరికీ మహేష్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నేను గత 2 సంవత్సరాలకు సారలమ్మకు పోయాను. ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారంలో. ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి. ఎందుకంటే చాలా మంది వివిఐపీలు వస్తూ ఉంటారు, కార్లు, లారీలు, బస్సులు, అసలు ఎడతెగని ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా దాని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ట్రాఫిక్ని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా విఐపీలు వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధరించి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి పోయిన రోజే మంత్రులు, ఎమ్మెల్యేలను కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది. సామాన్య జనానికి కూడా ఫేజుగా స్లాట్స్ పెట్టండి. ఎందుకంటే ఇది ఈ కట్టడాలు
పేపర్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల కింద డబుల్గా ఈ సంవత్సరం వచ్చిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కట్టడ రాకంగా జరుగుతూ ఉంది. రామ జన్మభూమి ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు రాజనీతిజ్ఞుడు మురళీ మనోహర్ జోషికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి స్ఫూర్తిదాయకమైన పండితుడు రాజనీతిజ్ఞుడు మరియు దృఢమైన స్తంభమైన పరమ పూజనీయ మురళీ మనోహర్ జోషిజీకి ఎంపీ అరవింద్ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన క్రమశిక్షణ, ధైర్యం మరియు అచంచలమైన జాతీయవాద జీవితం భారతదేశ ప్రజా జీవితాన్ని బాగా సుసంపన్నం చేసింది. ఆయన మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నానని ఎంపీ అరవింద్ అన్నారు. ఆయనను కలిసే భాగ్యం లభించినప్పుడు ఆయన సున్నితంగా ఇలా అడిగాడు, నిజామాబాద్ పేరు ఇంకా మార్చలేదా? ఆ ఒక్క ప్రశ్న మన అంకిత భావంతో ఉన్న నాయకులు భారతదేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తున్న లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాజకీయాలకు అతీతంగా మరియు జీవితాంతం దేశ సేవలో తపస్సు నుండి ప్రవహించే భావోద్వేగ, సాంస్కృతిక మరియు నాగరిక అంకిత భావం అని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో 65 లక్షల ఆసరా వృద్ధులు, కల్లుగీత కార్మికుల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో 4వ రోజు జరిగిన సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. బీడీ కార్మికులు, ఆసరా వృద్ధులు, కల్లుగీత కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని, అసలు ఇస్తారా లేదా అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రశ్నించారు. కొత్తగా 25 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అడిగిన ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నోట్ చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఒక నిజామాబాద్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాతలు ఆయిల్ అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఆసరా పింఛన్లు పెంచుతామని మాటలు చెప్పి రాష్ట్రంలో 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఈ విషయాన్ని మర్చిపోయింది అధ్యక్ష. పింఛన్ల మొత్తాన్ని ఇంకెప్పుడు పెంచుతారో అనుకుంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అసలు పెంచుతారా పెంచరా, కొత్తవి ఇస్తారా ఇయ్యరా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయకుండా కాలం వెల్లదీస్తున్నది అధ్యక్ష. ట్రాన్స్ పసిఫిక్ ఇండియా అంబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ క్యాలెండర్ను మాజీ మంత్రి పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ట్రాన్స్ పసిఫిక్ ఇండియా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ క్యాలెండర్ను మాజీ మంత్రి పాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, వీరితో పాటు ట్రాన్స్ పసిఫిక్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ గోపిడి గంగారెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కంటేశ్వర్, నితీష్, యువ నాయకుడు టెంపుల్ డైరెక్టర్ నాగారావు, తూరి సాయన్న, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చింతకాయల జీవన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ, రిటైర్డ్ ప్రొఫెసర్ బి డాక్టర్ శ్రీనివాసరావు, దేవిదాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సుజిత్ సింగ్ ఠాగూర్ పలువురు పాల్గొన్నారు. నందిపేటలో బస్ డిపో ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లేవనెత్తారు. రేపు ఈ అంశంపై నందిపేట బంద్కు స్థానికులు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో 4వ రోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. నందిపేటలో దశాబ్ద కాలంగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న బస్సు డిపో కలగానే మారిందని ఎమ్మెల్యే అన్నారు. 1998లో నందిపేట్ మండల వాసులు ఇంటింటికి ₹5 వసూలు చేసి స్థలం సేకరించినప్పటికీ ఇప్పటి వరకు బస్ డిపో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంలో నందిపేట్ రేపు బంద్కు పిలుపునిచ్చారని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష. అక్కడ 1998లో ఇంటికి ₹5 వసూలు చేసుకొని బస్సు డిపోకు 5.5 ఎకరా స్థలం కొనిచ్చాం అక్క అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకొని 1998 ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడనే ఉన్నది అధ్యక్ష, నందిపేటలో ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణా శాఖ మంత్రులు. అప్పుడు అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబాటుతనం గురవుతుంది అధ్యక్ష. ఇంటికి ₹5 వేసుకున్నాం అధ్యక్ష, బస్సులు వస్తాయి, బస్సు డిపో వస్తుందని. అది ఈ రోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే 2 సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చాం? ఒక్క నిమిషం అధ్యక్ష. చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి, మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్టులు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు, మంతెన, ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో? ఇట్టి విషయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వేలాది మందికి పెన్షన్ డబ్బులు రావడం లేదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీ సమావేశంలో 4వ రోజు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 28,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయి ఉన్నారు. కానీ వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన 13,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వారందరూ ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర బిల్లులు ఆపి మార్చి 1వ తేదీలోపు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే కోరారు. ఇప్పటి వరకు 20,500 మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఒక 750 మంది కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ చేస్తే కూడా కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. అలాగే 20 నెలల నుండి ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఫండ్ కానీ లేదా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ వారు డబ్బుల కోసము దరఖాస్తు చేసుకుంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్కాష్మెంట్ లీవ్లు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, గ్రాట్యుటీ కానీ దేనికి సంబంధించిన ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు. నిజామాబాద్ నూడా మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ నూడా మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఇటీవల కాలం చేయడంతో ఈ రోజు నిజామాబాద్లోని వారి నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ నాయకులు శిల్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, ఎండాల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం సమస్యలతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. జాబ్ గ్యారంటీ కార్డులు ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో 4వ రోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. ఆర్మూర్లో బస్టాండ్ అభివృద్ధి కోసం 5 కోట్లు మంజూరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తప్పనిసరిగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు జవాబిచ్చారు. చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామో జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. రెండోది ఏదైతే చెప్పినా సరే నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు చేసుకున్నారో నేను మళ్ళీ అందరికి లెటర్లు ఇస్తా అధ్యక్ష. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు 50 సార్లు అడిగిన అధ్యక్ష. ఈ వేదిక మీద చెప్పానండి 50 సార్లు అడిగిన. నేను శాసనసభ్యుని అధ్యక్ష. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 70 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోని జిల్లా ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కారం ప్రగతిని పర్యవేక్షించేందుకు ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా గుర్తించాలని నూడా చైర్మన్ కేశవేణు తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీగా మార్చాలని, దానికోసం పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చొరవ తీసుకోవాలని, దానికి పార్టీలకు అతీతంగా పూర్తిగా మేము సహకరిస్తామని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. నిజామాబాద్లోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ తయారు చేసిన పుస్తకాన్ని సోమవారం పెన్షనర్స్ భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాకు కరీంనగర్, నాందేడ్ జిల్లాలో నుండి కొనుగోలుకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు ఆ 2 జిల్లాలు నిజామాబాద్ కన్నా అభివృద్ధిలో ముందున్నాయని, నిజామాబాద్ జిల్లా వెనుకబడడానికి గత పాలకులే కారణమని, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ప్రభుత్వం 400 కోట్లు విడుదల చేశాయని అన్నారు. ఏదైతే కావాల్సిన అంచనాలు
1000 కోట్లు ఉన్నాయనుకో, వాళ్ళు 400 కోట్ల రూపాయలు డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఆ 400 కోట్లు వచ్చేసే వరకు వీళ్ళు దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళా గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోక 600 కోట్ల రూపాయలు అయిపోతుంది. అందుకోసమే విడతల వారిగా డెవలప్మెంట్ అయితే ఇప్పుడు 400 కోట్ల రూపాయలు కూడా మన 6 months 7 months బ్యాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రజలు కొంగు బంగారం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. మేడారం జాతరలో భాగంగా జనవరి 19న అమ్మవారి గద్దెలు ప్రాగణ పునరుద్ధరణ ప్రారంభోత్సవం అటాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు. జనవరి 28న మహాజాతర ప్రారంభమై జనవరి 31న అంటే 4 రోజుల పాటు కొనసాగనుంది. 28న సారలమ్మ దేవత గద్దెకు ఆగమనం, 29న సమ్మక్క దేవత గద్దెకు ఆగమన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక 30న భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు. 31న సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మహాజాతరకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముదోల్ నియోజకవర్గం సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ గళమెత్తారు. ముదోల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ముదోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడారు. క్వశ్చన్ నంబర్ 1284లో ఆసుపత్రులలో సిబ్బంది, వైద్యులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. సరైన పరీక్షలు నిర్వహించే పరికరాలు, ఎక్స్రేను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 30 పడకల ఆసుపత్రి పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. బాసరలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే రామారావు పటేల్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రభుత్వం ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఈ పని మొత్తం పెండింగ్ ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, ఇవి అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా. అదేవిధంగా మొన్ననే 4 years బ్యాక్ మా ముదోల్ హెడ్ క్వార్టర్లో 30 bedded హాస్పిటల్ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత కూడా ఇంతవరకు పని పూర్తిగా కాలేదు. మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, హాస్పిటల్ కంప్లీట్ చేయాలా. బాసర్లో మొన్ననే పిలిగ్రిమ్ సెంటర్ ఉంది, అది అక్కడ 30 బెడ్ల హాస్పిటల్ మన ప్రభుత్వం గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన దానికి నా ప్రజల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసన మండలిలో కవిత కంటతడి పెట్టింది. పదవుల కోసం ఎప్పుడూ తాపత్రయపడలేదని భావోద్వేగం చెందారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో కంటతడి పెట్టారు. సోమవారం ఆమె తన రాజీనామాపై సభలో మాట్లాడారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానల్, పేపర్లు నాకు ఏనాడు మద్దతు ఇవ్వలేదన్నారు. తాను ప్రశ్నిస్తే కక్షగట్టి పార్టీ నుంచి బహిష్కరించారని చెప్పారు. బీఆర్ఎస్ సాయంలో అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే అమరజ్యోతి వరకు ప్రతి దాంట్లో అవినీతి జరిగిందన్నారు. ఉద్యమకారులు సూటిగా ప్రశ్నించే వారి పట్ల వివక్ష కొనసాగిందన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలోకి తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చానని కవిత తెలిపారు. బీఆర్ఎస్ లో చేరకముందే జాగృతిని స్థాపించానని, తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కావాలని చర్చలు జరిగాయన్నారు. అయితే పార్టీ ఒంటరిగా పోటీకి నిర్ణయించిందన్నారు. 2014 ఎన్నికల్లో తనను పిలిచి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. తాను ఎవరిని టికెట్ అడగలేదని చెప్పారు. పదవుల కోసం తాను టీఆర్ఎస్ లోకి వెళ్లలేదని భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ చెప్పడంతో ఎంపీగా పోటీ చేసి గెలిచానన్నారు. అయితే మొదటి రోజు నుంచే తనను అడ్డుకోవడానికి కుట్ర చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరచకూడదని నవ్వుతూ పనిచేశానని చెప్పారు. ప్రజల కోసమే తాను పనిచేశానని, కాంట్రాక్టర్లు, పైరవీకారులు తన వద్దకు రాలేదన్నారు. అయినా బీఆర్ఎస్ తనకు అండగా నిలవలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి కేసీఆర్ గారిని మీరు ఢిల్లీకి రండి, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇస్తారని చెప్పి పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా 2013లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. కానీ వెళ్ళిన తర్వాత 2 నెలలు కూడా దాదాపుగా కనీసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఎవరు పలకరించిన పాపన పోలేదు అధ్యక్ష. ఆనాడు ఈ ఘట్టం నేను ఈ హౌస్లో రికార్డు కావాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ అనేక మంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గల్లీలో కొట్లాడటమే కాదు, ఢిల్లీలో లాబియింగ్లో కూడా
నా పాత్ర ఉందని చెప్పడానికే హౌస్లో ఈ మాట చెప్తా ఉన్నాను. తమిళనాడులోని మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబర్చిన బొప్పు రణవీర్ను మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అభినందించారు. తమిళనాట నిర్వహించిన ఫస్ట్ ఓపెన్ నేషనల్ మల్టీ టార్గెట్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో 25 మీటర్ల బెంచ్ రెస్ట్ షూటింగ్ విభాగంలో బొప్పు రణ్వీర్ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకం సాధించాడు. వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అయినా రణ్వీర్ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా ఈ వయసులోనే దానికి సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందడం గమనార్హం. తమిళనాడు రిమ్ఫైర్ మరియు ఎయిర్ రైఫిల్స్ బెంచ్ రెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని టెక్సావాలి రోడ్ జంక్షన్ వద్ద ఈ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ రణ్వీర్ను స్వయంగా అభినందించారు. స్వర్గీయులు ధర్మపురి శ్రీనివాస్ సంజయ్ స్థాపించినటువంటి నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రణ్వీర్కు భవిష్యత్తులో ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే పెద్ద విజయాన్ని సాధించిన రణ్వీర్కు స్థానికులు, బంధుమిత్రులు, క్రీడా వర్గాలు అభినందనలు తెలిపారు. ఈ రైఫిల్ షూటింగ్లో కానివ్వండి, ఇతర స్పోర్ట్స్ను కూడా నిజామాబాద్లో ప్రమోట్ చేయాలని చెప్పి ఏ సంకల్పం అయితే మా నాన్నగారికి ఉండేదో ధర్మపురి శ్రీనివాస్ గారికి, ఆయన స్థాపించినటువంటి నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా కూడా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్లం గ్రామంలో శ్రీరామ స్మరణ గురువందనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోర్లం గ్రామంలో శ్రీరామస్మరణ గురు వందనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబాక స్వామి శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ హాజరయ్యారు. బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులకు పట్లోల పర్వారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుండి మహా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకా గట్టిగా అనొచ్చు, మనం ఇంకా బలంగా అనొచ్చు. ఈ బ్రతుకెందుకు రాముడి కోసమే, ఈ చివరి శ్వాస వరకు కూడా రాముడి కోసమే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లేవారు పోలీసుల నిబంధనలు పాటించాలని సిపి సాయి చైతన్య సూచించారు. సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు వెళ్లేవారు నిబంధనలు తూచా తప్పక పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ఊరెళ్తున్నామన్న విషయాన్ని సోషల్ మీడియాలో స్టేటస్ లో పోస్ట్ చేయొద్దన్నారు. డోర్స్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలన్నారు. గ్రామాలలోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలలో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయాలన్నారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుంది. అట్టి వారిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకండి అన్నారు. కాలనీల వారీగా గస్తీ బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సిరికొండ మండలంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నూతనంగా గెలుపొందిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ పోరం అధ్యక్షుడిగా దుప్యతాండా సర్పంచ్ మాలవత్ చందర్ నాయక్ ను సర్పంచ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నాయకత్వంలో గెలుపొందిన నూతన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ పోరం అధ్యక్షుడిగా మాలవత్ చందర్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. అలాగే నూతనంగా గెలుపొందిన సర్పంచులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామంలోని ప్రజల సలహాలు, సూచనలు తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ స్థానికంగా వస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, నర్సారెడ్డి, దేగం సాయిలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మండల సర్పంచుల పోరం అధ్యక్షులుగా శ్రీ మాల్వ చంద్రనాయక్ గారు, ఊపేతాడు సర్పంచ్ గారిని ఏకగ్రీవంగా మరి ఎందుకోసం అంటే ఇక్కడ సిరికొండ మండలంలో కొంచెం ఎస్టీ ప్రభావం ఉంటుంది. తర్వాత పార్టీలో సీనియర్ కాబట్టి మేము గుర్తించి
మరి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఎమ్మెల్యే సర్పంచులు అందరూ కలిసి, ముఖ్యంగా సర్పంచుల మేము ఏకాభిప్రాయం తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మెజార్టీగా కాదు 90%గా చంద్రని ఏకగ్రీవంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకులను దూషించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిన రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని కేటీఆర్ అవమానించడం అంటే అది కేటీఆర్ అవివేకానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదు అని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని, గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదని నాగేష్ రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీల మేరకు అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించడం జరిగిందని, ఇల్లు లేని పేదలకు ఇందిరా ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, దాదాపు 22 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, రైతులందరికీ ప్రతి సంవత్సరం 12,000 రైతు బంధు అందించడం జరుగుతుందని, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని, రేషన్ దుకాణాలలో సన్న బియ్యం అందించడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీని నెరవేరుస్తుందని నాగేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావేద్ అక్రమ్, సేవాదళ అధ్యక్షులు సంతోష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, వెల్పేర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేస్తే మరి మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు మీరు కుటుంబ సభ్యులంతా పోయి ఢిల్లీలో అమ్మ మాకు తెలంగాణ ఇస్తే చాలు, మాకు తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీ మర్జీ చేస్తాం, మాకు పార్టీతో సంబంధం లేదు అని చెప్పి మరి అటువంటి వ్యక్తులు ఇవాళ అటువంటి మరి త్యాగాల మూర్తి సోనియా గాంధీ కుటుంబం అంటే వారు భర్తలు పోగొట్టుకున్నారు, వారు అత్తమామను పోగొట్టుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కోసము, దేశం కోసం త్యాగం చేసిన పార్టీ సోనియా గాంధీ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు బలదానం చేస్తే దాన్ని గ్రహించి తెలంగాణ శూన్యమ్మ. పేల్పూర్ మండల కేంద్రంలో ప్రపంచ యువజన వారోత్సవాల పోస్టర్ను శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త అవధూత రామకృష్ణానంద ఆధ్వర్యంలో వేల్పూర్ ఎస్ఐ బి సంజీవ్ యువజన వారోత్సవాలు ఫ్లెక్సీలు ఆవిష్కరించారు. వేల్పూర్ రెవెన్యూ శివార్లోని శివాలయంలో తలపెట్టిన ప్రపంచ యువజన వారోత్సవాల పోస్టర్ను సోమవారం వేల్పూర్ ఎస్ఐబి సంజీవ్ ఆవిష్కరించారు. ఉదయం నుండి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. తదనంతరం అవధూత రామకృష్ణానంద స్వామి ధర్మ ప్రచారకుడు కంకనాల రాజేశ్వర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని వేల్పూర్ శివాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశభక్తిని పెంపొందిస్తూ యువ శక్తితో ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. ఈరోజు తేదీ 5 నుండి తేదీ 12 వరకు ఈరోజు ప్రత్యేక యువజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సత్కార్యంలో శివాలయం వ్యవస్థాపక కమిటీ చైర్మన్ పన్నాల రాజేశ్వర్ రెడ్డి, సలహాదారుడు బొంపల్లి గంగాధర్ గుప్తా, రామ్మోహన్, పాకల దశగౌడ్, వడ్నాల రమేష్, పత్తి రాజ్ కుమార్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో ఈ రోజు నుండి జనవరి 12 వరకు ప్రపంచ యువజన వారోత్సవాల్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాన్యశ్రీ పన్నాల రాజేశ్వర్ రెడ్డి గారు సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా స్థానిక రామకృష్ణ పీఠ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రామ్జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి డిమాండ్ చేశారు.
రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈ నెల 5 నుంచి 30వ తారీఖు వరకు గ్రామస్థాయి నుండి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మాక్లూర్ మండలం కృష్ణానగర్ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి మాట్లాడుతూ జాబ్ కార్డు ఉన్న వారందరికీ ఉపాధి కూలీలందరికీ సంవత్సరానికి 200 రోజుల్లో పని కల్పించాలని, అలాగే రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని సాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనిజులాపై అమెరికా ఏకపక్ష దుర్మార్గ దాడిని ఖండించడాన్ని, వెనిజులా నుండి అమెరికన్ సైన్యాలు వెనక్కి రావాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాద నియంత యుద్ధోన్మాది ట్రంప్ వెనిజువేలా అధ్యక్షుడు మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను తన దేశంలోనే సామ్రాజ్యవాద అమెరికా ఆయన భార్యని నిర్బంధించడాన్ని, న్యూయార్క్ లో పెట్టడాన్ని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల కూరగాయల మార్కెట్ అమాలి యూనియన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దుర్మార్గమైన దాడిని ఖండించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ప్రపంచ ఆధిపత్యం కోసం చమురు నిల్వలను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాలపై అమెరికన్ సామ్రాజ్యవాదం, ఆయా దేశాల సార్వభౌమ అధికారంపై, ఆయా దేశాల ప్రజలపై, ఆ వ్యవస్థలపై తన సైనిక చర్యల ద్వారా విధ్వంసం సృష్టించిన విషయం మనం మర్చిపోకముందే వెనిజులా దేశంపై అంతర్జాతీయ న్యాయ చట్టాలను, విదేశాంగ విధానాన్ని ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని మేము అభిప్రాయపడుతున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణిలో 91 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించిన ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, DWO, డబుల్ బెడ్రూమ్, వ్యవసాయం, పంచాయతీ తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మార్క్వుడ్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం 90వ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ DIPC సమావేశం సోమవారం IDOCలో జిల్లా DIPC చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన DIPC కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది. ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణకు వెళ్లిన MIO గాలప్ప, CRP రాకేష్లపై ఉపాధ్యాయుడు భూపతిరాజ్ దౌర్జన్యం చేసి సెల్ ఫోన్లను పగలగొట్టిన సంఘటన సోమవారం జరిగింది. సంఘటనపై ఎడపల్లి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. MIO గాలప్ప తెలిపిన కథనం ప్రకారం సోమవారం ఉదయం ప్రార్థన సమయానికి CRP రాకేష్తో వెళ్లారు. ప్రార్థన సమయంలో ఉపాధ్యాయుడు భూపతిరాజు లేడు. ఆలస్యంగా వచ్చిన భూపతిరాజును పాఠశాల సమగ్ర రోజువారీ నివేదిక ఇవ్వాలని కోరడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు తిట్టాడు. ఇప్పటికే అతని పనితీరుపై నెల రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మెమో ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా రోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తుండటంతో MIO గాలప్ప విచారణకు వెళ్లగా ఉపాధ్యాయుడు భూపతిరాజు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. MIO సెల్ ఫోన్ పగలగొట్టాడు. CRP రాకేష్ ఫోన్లు కూడా లాక్కున్నాడు. ఈ మేరకు ఎడపల్లి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ACP శ్రీనివాస్ తెలిపారు. నేను MIO ఎడపల్లి ఈరోజు విజిటింగ్లో భాగంగా వడ్డెర కాలనీ కుర్నపల్లి వెళ్ళడం జరిగింది. ఆ కుర్నపల్లి వడ్డెర కాలనీ ప్రైమరీ స్కూల్ టీచర్ భూపతిరాజు అక్కడ సింగిల్ టీచరు ఈరోజు ప్రేయర్ తర్వాత ఇన్స్పెక్షన్లో భాగంగా వర్క్షీట్లను చూడడం జరిగింది. ఆ వర్క్షీట్లో కరెక్షన్ లేదనేటువంటి దాంతో ఆయనకు అడిగినప్పుడు ఆ బుక్ను విసిరేయడం జరిగింది. ఆ తర్వాత బూతు మాటలు మాట్లాడుతూ నా ఫోన్ లాక్కొని దాన్ని పగలగొట్టడం జరిగింది. అదే సందర్భంలో నాతో వచ్చినటువంటి CRP రాజేష్ ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది. లాక్కున్న తర్వాత వెరీ వరస్ట్ లాంగ్వేజ్లో, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దట్ కెన్ బి నెవర్ యూజ్డ్ బై ఎనీవన్, ఆ విధంగా MIOను నన్ను దూషించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యమని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను అధిగమించాలని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ సూచించారు. నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రముఖ శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అంకం భానుప్రియ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాయన్న, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బయ్య లింబాద్రి, పి రాఘవేంద్రబాబు, కోశాధికారి అంకం రాజేందర్, పూర్వ అధ్యక్షులు చింతల గంగాదాస్, ఉపాధ్యాయులు వెనిగళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా అలవాటు పడిందంటే ఈ డిజిటల్ ఫోన్స్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో అదైతే చాలా ప్రాబ్లమ్ చేస్తుంది ఫ్యూచర్లో. మెయిన్గా ఎక్కువగా ఫోన్స్ చూడడం వల్ల మనకి ఎంపీకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అదొకటి కొంచెం తగ్గించుకోండి. అంటే ఇంట్లో అందరూ కూడా ఫోన్స్ ఉంటాయండి, అదే పేరెంట్స్ ఉంటాయి చూస్తారు మనకి. సో మ్యాక్సిమం దానివల్ల ఏంటంటే మన ఐసైట్కే ప్రాబ్లం కాదు, మెంటల్గా కూడా చాలా. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ గ్రామంలో సర్పంచ్ తేకుర్తి గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన లభించింది. జక్రాన్పల్లి మండలంలోని కేశాపూర్ గ్రామంలో సర్పంచ్ తేకుర్తి గంగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం లక్షణ ఐ అండ్ హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగింది. పెద్ద ఎత్తున రోగులు హాజరై ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ లిస్టు ముసాయిదాలో అవకతవకలపై బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయా రాజకీయ పార్టీ నాయకులతో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల లిస్టులో జరిగిన అవకతవకలపై ఎంఐఎం, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ లిస్టు మోసాలపై బీజేపీ ప్రశ్నించగానే అధికార దుర్వినియోగం, మత రాజకీయాల అసలు స్వరూపం బయటపడింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి ఇందూర్ కార్పొరేషన్ అని అనగానే ఎంఐఎం నాయకులు కావాలనే రెచ్చిపోయి నిజామాబాద్ ఇందూర్ కాదు అంటూ గొడవకు దిగారు. దీనికి వెనకడుగు వేయని దినేష్ పటేల్ కులచారి గట్టిగా స్పందిస్తూ ఇది చరిత్ర ఉన్న నగరం, ఇది ఇందూర్, మీకు పేరు వినగానే భయం పట్టుకుంటే అందుకు కారణం మీ రాజకీయాలే అని మండిపడ్డారు. నా ప్రాణం పోయే వరకు ఇందూర్ అనే పిలుస్తానని అన్నారు. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు నిర్వహించిన సమావేశంలో ఇందూర్ కార్పొరేషన్ అని నేనంటే పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని విరోధం చేసే పరిస్థితి. అంటే ఓట్లల్లో అవకతవకలు చేసి షబ్బీర్ కొడుకునో బషీర్ కొడుకునో ఇందూర్ కార్పొరేషన్ మీద కూర్చోబెట్టలేరు. ఇందూర్ కార్పొరేషన్ మీద హిందూ బిడ్డనే కూర్చుంటాడు. ఇది పక్కా అని చెప్తుంది. షబ్బీర్ అలీ కొడుకును ఇంకొకరు కాదు ఇక్కడ కూర్చోబెట్టేది, ఇక్కడ కాషాయ. ఈ నెల 11న నిజామాబాద్ న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దేవిదాస్ మాట్లాడారు. ఈ నెల 11న నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికైన మాల సర్పంచులు, ఉప సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ధన్పాల్, మాలల జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రైతు కమిషన్ రాష్ట్ర సభ్యుడు గడు గంగాధర్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాల కులస్తులు హాజరు కావాలని కోరారు. నా పేరు నాది వినయ్ కుమార్, జిల్లా మాల మహానాడు ప్రధాన కార్యదర్శి. ఏదైతే జనవరి 11 తారీఖు నాడు మేము నిర్వహించే జిల్లా మాలమాడు పక్షాన నిర్వహించే మాల సర్పంచులు అలాగే ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందాక మా అధ్యక్షులు చెప్పారు, వారందరూ వస్తున్నారు. మన జిల్లా నాయకులు అలాగే ఎవరైతే సర్పంచులు, ఉప సర్పంచులు వస్తున్నారో వారు వెంట 10 మంది కాకుండా మీరు అంటే చెప్పండి, మీరు ఎందరూ వచ్చినా కానీ మనము మన కార్యక్రమం జయప్రదం చేసే విధంగా. సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు వెళ్లేవారు పోలీసుల నిబంధనలు తూచా తప్పక పాటించాలని ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. సంక్రాంతికి ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ఊరెళ్తున్నామన్న విషయాన్ని సోషల్ మీడియాలో స్టేటస్లో పోస్ట్ చేయొద్దు. డోర్స్కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడండి ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. గ్రామాలలోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వండి. సీసీ కెమెరాలలో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయవలెను. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుంది. అట్టి వారిపై నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ
ఈ పండుగ వేళలో మీ సొంత గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ వెళ్ళే అవకాశం ఉన్నందున దయచేసి మీరు మీ ఎటు వెళ్తున్నారు అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. మీ ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నచో అవి మీ వెంట తీసుకెళ్ళండి, లేదంటే ఒక బ్యాంక్ లాకర్లో కానీ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో విలువైన వస్తువులను ఇంట్లో పెట్టకండి. దొంగలు ఈ మధ్యలో ఎక్కువ దొంగతనాలు అవుతున్నాయి కావున దానికోసం కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇంటికి తాళం వేసి చుట్టుపక్కల వాళ్ళకు కొంచెం ఇన్ఫామ్ చేసి ఆ ఇంటి వైపు చూడవలసిందిగా కోరవచ్చు మీరు, లేదా పోలీసు వారికి మన విలేజ్లో దుమ్ము ధూళితో గాలి పీల్చడం కష్టంగా మారి శ్వాసకోశ వ్యాధులకు గురవుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారినందున తక్షణం దక్షిణ మధ్య రైల్వే వారిని చర్యలు తీసుకోవాలని కాలుష్య బాధితుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక నిజామాబాద్ నగరం పెద్ద సాయన్న కంపౌండ్, శ్రద్ధానంద్ గంజ్ రోడ్, రైల్వే గేట్, నామ్దేవాడలో నివసిస్తున్న ప్రజలు K6తో మాట్లాడారు. వందలాది లారీలు గుడ్ షెడ్ వ్యాగన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కోసం నిత్యం ఈ పరిసర ప్రాంతాల గుండా రాకపోకలు కొనసాగించడం వలన దుమ్ము ధూళి విపరీతంగా వ్యాప్తి చెందుతుందని, దీంతో వాయు కాలుష్యం ఏర్పడి ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలు అనారోగ్య పాలవుతున్నారన్నారు. దక్షిణ మధ్య రైల్వే గూడ్స్ షెడ్కు వెళ్లే మట్టి రోడ్ను తార్ రోడ్డుగా మార్చడం వలన సమస్య కొంత ఉపశమనం కలిగిస్తుందని, తక్షణం మా సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖను ఆదేశించి ప్రజల ప్రాణాలకు ముప్పును తొలగించి న్యాయం చేయాలని కాలుష్య బాధితులు సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. విపరీతమైనటువంటి గూడ్ షెడ్కు వెళ్ళే లారీల వలన మట్టి రోడ్డు వేశారు వాళ్ళ బౌండరీలో. రైల్వే వారు, దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు రైల్వే గేట్ నుంచి బ్రిడ్జి కింది వరకు, కాబట్టి ఆ మట్టి రోడ్డు పైన విపరీతమైనటువంటి లారీలు వెళ్ళడం వలన అప్పాండు. బంజారా ఆరాధ్య దైవం శ్రీ 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 సత్సేవాలాల్ మహారాజ్ జయంతి రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ను కోరారు. మా కులదైవం శ్రీ 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 సత్సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వచ్చే నెల 10న వస్తున్నందున ఆ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అన్ని వర్గాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించాలని బంజారా సంఘం నాయకులు కలెక్టర్ను ప్రజావాణి ద్వారా కోరారు. జై సేవాలాల్, జై భవానీ. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని, ఇది భారతదేశ ఎస్టీ బంజారాల యొక్క ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున భారతదేశం మొత్తంలో హాలిడే ప్రకటించాలని, తెలంగాణలో కూడా హాలిడే ప్రకటించాలని చెప్పేసి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజల కొంగు బంగారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు. 19న అమ్మవారి గద్దెలు ప్రాంగణ పునరుద్ధరణ ప్రారంభం. 28న మహాజాతర ముఖ్య అతిథులుగా పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. శాసనసభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పెన్షన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. శాసనసభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నూడా మాజీ చైర్మన్ తండ్రి ఇటీవల మరణించడంతో పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తండ్రి లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థన. తెలంగాణ శాసన మండలిలో కంటతడి పెట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సంక్రాంతి పండగకు ఊరుకెళ్తున్నారా? జర జాగ్రత్త, పోలీసు వారి సూచనలు పాటించాలని ప్రజలకు సిపి సాయి చైతన్య సూచన. ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 MRI యంత్రాలు అందుబాటులోకి తెస్తాం. శాసనసభలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి.
భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి. కామారెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ అధికారులకు సూచన. నిజామాబాద్ మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాపై సమావేశం. బీజేపీ ఎంఐఎం నాయకుల మధ్య వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ JTPL.